Good morning to everybody. All papers included in the agenda are laid on the table of the House. There is one announcement. I am to announce to the House that cut motions to the demands for grants for the budget 2023-24 will be received up to 2 p.m. today, the 8th February 2023. సంతాప ప్రతిపాదనలు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ వెలిచాల జగపతిరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ వెలిచాల జగపతిరావు గారు 1972 నుంచి 1978 వరకు జగిత్యాల మరియు 1989 నుంచి 1994 వరకు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1978 నుండి 1984 వరకు తెలంగాణ పట్టభద్రుల స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తుకు ప్రాతినిధ్యం వహించారు. వీరు కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా కొంతకాలం ఉన్నారు. మార్కెట్ చైర్మన్గా రైతుల పంటలకు మద్దతు ధర కోసం మార్కెటింగ్ సదుపాయం కోసం పాటుపడ్డారు. వీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలుద్యమ కాలంలో క్రియాశీల పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమ కాలంలో ఆయన నీటి వాటా విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పుస్తకాలు రాశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లోనూ రాష్ట్ర స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2022 అక్టోబర్ 19వ తేదీన మరణించారు. వీరి వయసు 87 సంవత్సరాలు. హనుమకొండ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ మందాడి సత్యనారాయణ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మందాడి సత్యనారాయణ రెడ్డి గారు 2001 సంవత్సరంలో శ్రీ కె చంద్రశేఖర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరు 2004 నుండి 2009 వరకు హన్మకొండ శాసనసభ్యుడి నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ నేతగానే కాకుండా గాయకుడిగా, కవిగా, రచయితగా గుర్తింపు పొందారు. వీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలిద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. కచ్ ఐక్యత 4 సంవత్సరాలు. నల్గొండ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గడ్డం రుద్రమదేవి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి గడ్డం రుద్రమదేవి గారు 1985 నుంచి 1989 వరకు నల్గొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రుద్రమదేవి గారు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. వీరు గార్డెనింగ్, పేదవారికి సాయం చేయడం మరియు పుస్తక పఠనం పట్ల ఎంతో ఆసక్తి కలవారు. వీరు నల్గొండ మున్సిపాలిటీ కౌన్సిలర్గా గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. All papers included in the agenda are laid on the table of the House. There is one announcement. I am to announce to the House that cut motions to the demands for grants for the budget 2023-24 will be received up to 2 p.m. today, the 8th February 2023. సంతాప ప్రతిపాదనలు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ వెలిచాల జగపతిరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ వెలిచాల జగపతిరావు గారు 1972 నుంచి
1978 వరకు జగిత్యాల మరియు 1989 నుంచి 1994 వరకు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1978 నుండి 1984 వరకు తెలంగాణ పట్టభద్రుల స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తుకు ప్రాతినిధ్యం వహించారు. వీరు కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా కొంతకాలం ఉన్నారు. మార్కెట్ చైర్మన్గా రైతుల పంటలకు మద్దతు ధర కోసం మార్కెటింగ్ సదుపాయం కోసం పాటుపడ్డారు. వీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలుద్యమ కాలంలో క్రియాశీల పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమ కాలంలో ఆయన నీటి వాటా విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పుస్తకాలు రాశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లోనూ రాష్ట్ర స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2022 అక్టోబర్ 19వ తేదీన మరణించారు. వీరి వయసు 87 సంవత్సరాలు. హనుమకొండ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ మందాడి సత్యనారాయణ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకార్తులను వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మందాడి సత్యనారాయణ రెడ్డి గారు 2001 సంవత్సరంలో శ్రీ కె చంద్రశేఖర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరు 2004 నుండి 2009 వరకు హనుమకొండ శాసనసభ్యుడి నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ నేతగానే కాకుండా గాయకుడిగా, కవిగా, రచయితగా గుర్తింపు పొందారు. వీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలిద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. కచ్ ఐక్యత 24 సంవత్సరాలు. నల్గొండ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గడ్డం రుద్రమదేవి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులను వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి గడ్డం రుద్రమదేవి గారు 1985 నుంచి 1989 వరకు నల్గొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రుద్రమదేవి గారు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. వీరు గార్డెనింగ్, పేదవారికి సాయం చేయడం మరియు పుస్తక పఠనం పట్ల ఎంతో ఆసక్తి కలవారు. వీరు నల్గొండ మున్సిపాలిటీ కౌన్సిలర్గా, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2022 డిసెంబర్ 13వ తేదీన మరణించారు. వీరి వయసు 65 సంవత్సరాలు. శ్రీయుతులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి మరియు శ్రీమతి గడ్డం రుద్రమదేవిల ఆత్మలకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటించవలసిన విజ్ఞప్తి. Thank you. I request the Minister for Agriculture to move the motion for leave to introduce the Professor Jayashankar Telangana State Agriculture University Amendment Bill 2023. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Professor Jayashankar Telangana State Agriculture University Amendment Bill 2023. Motion moved. The question is that the Professor Jayashankar Telangana State Agriculture University Amendment Bill 2023 be introduced. Those who are for the motion, please say aye. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried out and bill is introduced. వాయిదా ప్రతిపాదనలు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు ఇతరులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధించి ఆందోళన చేస్తున్న ఆచార్యులు, విద్యార్థులు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మరియు ఇతరుల అక్రమ నిర్బంధం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను
తిరస్కరించమైనది. శ్రీ ఎం. రఘునందనరావు గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల 3-ఫేజ్ ఉచిత విద్యుత్ సరఫరా గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమైనది. Now, general discussion on annual financial statement budget for the year 2023-24. Janab Sri Akbaruddin Owaisi Sahab. Honorable Speaker, sir. Sir, I take the opportunity to speak on state budget for the financial year 2023 and 2024. Sir, I congratulate the Finance Minister, Janab Harish Rao Sahab, for presenting the next year's budget with a record outlay of rupees 2.9 lakh crores. I also compliment him for making the marathon budget speech for over 100 minutes. Sir, I would like to say that this budget speech is significant for many reasons. As I had stated during the discussion on the motion of thanks for the governor's address, the BJP-led central government had been giving a raw deal to Telangana state in the matter of release of state shares in the central tax devolution and grants and aid for various schemes, beside turning a deaf ear to the state's plea for special fund for state-specific schemes and projects. Telangana has achieved a lot progress both in developmental activities and welfare during the last 8.5 years of its eventful existence as a separate state. The state progress would have been more spectacular if the central government had lent a helping hand with liberal financial assistance. Honorable Speaker, sir, I must say that the Finance Minister Sahab has done or tried doing justice to his task of budget making by presenting the next year's budget, keeping in view the constraints imposed by the central government by way of less devolution and grants and aid, as well as restrictions on borrowing by Telangana government. If the central government has been a bit liberal, Telangana state budget for the year 23-24 would have crossed 3 lakh crore mark. Sir, unlike the governor's address, which had no reference to central government's stepmotherly treatment towards Telangana, Harish Rao Sahab has talked elaborately on the issue of hurdles created by the central government to the development of Telangana. So during the current year, the state budget has estimated the borrowings to be rupees 53,970 crores, but the central government unilaterally imposed a cut of 15,033 crores and reduced the state borrowing limit to rupees 38,937 crores, though Telangana borrowings have been well within the limits of FRBM Act. Sir, I would like to point out that the FRBM Act applies equally to the central government and the states. However, the BJP has been selectively targeting the non-BJP ruled state by restoring to unilateral restrictions and their borrowing limit under FRBM. The central government is borrowing, which is equivalent to fiscal deficit, is 6.7% of the GDP in the financial year 21-22, and 6.4% in 2022 and 23, and 5.9% in the next financial year. The comparative figures for the Telangana state financial deficit is 4.06 of GSDP in financial year 21-22, 3.21 in the current year, and 3.5% in the next financial year. If we have to see the borrowings of the state government and the central government, Telangana is far less, but still the central government is restricting and stopping the Telangana state from borrowing, sir. Sir, I was going through the union budget for the year 23-24. Honorable Speaker, sir, I was really surprised when I was doing the calculation, the total borrowings of the Government of India, the total borrowings, per day borrowings, sir, per day,
is 4,895.38 crores. 4,895.38 crores per day they are borrowing. And the government of India is paying an interest. The government of India is paying per day interest of 2,958.82 crores per day. And still, they talk about Telangana government's borrowings. It is, I would say it is really surprising. And I would like to come on record and say that they are stopping the progress and the development of the Telangana state by not giving the due share of the Telangana state, I would say. We have ended up in losing, sir. The reason why I am mentioning this is that, sir, I was the one in this house who was against GST, sir. Sir, earlier we had so much of taxes and all which used to come to state. But after GST, sir, everything is going to them. What is the states getting, sir? And that too, many a times, there is a delay in that. And going further ahead, sir, the finance minister has also lamented the central government has broken the tradition of implementing in toto the recommendation of the Finance Commission. By not accepting these recommendations, the central government denied Telangana its due share in Finance Commission's grants also, sir. Sir, I would like to point out here that the state share in devolution of central taxes fixed by the 15th Finance Commission is quite low. And this itself is the cause of gross injustice to the Telangana, sir. When the United Andhra Pradesh was reorganized with the formation of Telangana state, the undivided state share in central devolution has been in proportion to its population and other indices. Now, Telangana's share in the central devolution of union taxes and duties is only 2.102 compared to the residual AP share of 4.047, sir. So this is a very important point, sir. Sir, under the AP Reorganization Act, the assets and liability of the state and state public undertakings are to be divided in the ratio of 58 and 42, sir. That is 58% of AP and 42% of Telangana, sir. This is well clearly mentioned in AP Reorganization Act, sir. Sir, in 2021 and 2022, Telangana got central devolution of rupees 17,496 against the AP share of rupees 33,376 crores. Sir, in the year 22 and 23, sir, Telangana received rupees 19,668 crores against AP's figure of 38,177 crores. In the next financial year, that is 23 and 24, Telangana is to be provided rupees 21,471 crores as central devolution against AP share of rupees 41,338 crores, sir. Sir, this means that the Telangana is getting only, sir, this is my observation, and I do all my research before saying anything, but at the same time, sir, through you, I would request the government to correct me if I am wrong, sir. Sir, the figures which I have just read out, this means that Telangana is getting only 50% of what AP is receiving under central devolution. And it is not in the ratio of 40 to 58, sir. It is not in the ratio of 40 to 58% as stipulated under the AP Reorganization Act. Moreover, the AP is getting post-devolution revenues deficit grant from the central government. I would like to ask those people who are championing for Government of India and who are trying to divide the Telangana people by their provocative speeches and divisional politics. Instead of doing such politics, why don't you go and fight for this injustice which is being done to state of Telangana?
This would be the real service if you fight and get back the funds, which are the rightful funds of the state of Telangana, rather than dividing the people, rather than, mixing all venom in the minds and hearts and thoughts of the people. Sir, in other words, Telangana is getting only 1/3 share, sir. 1/3 share, and residuary AP is receiving 2/3 of the share of central devolution compared to what undivided AP was getting as its share. This is the typical example of the grave financial injustice done to Telangana by the central government, sir. Sir, I may recall that when the 14th and 15th Finance Commission chairman and members has visited the state in September 2014 and February 2019, the MIM has made a representation to them seeking higher devolution of central tax, share, grants, demand revenues, deficit grants for Telangana state in view of its special and specific needs as a new state. We have given a representation, sir. However, both before the 14th and 15th Finance Commission, Telangana government has represented memorandum claiming that the state would be a revenue surplus. State would be a revenue surplus state, and it would not need any revenue deficit grant. If I am wrong, I may be corrected on this also, sir. On the other hand, residuary had sought revenue deficit grant from both the Finance Commission. Sir, going further ahead, sir, I would like the Finance Minister Saab to tell us during the last 9 financial years in formation of Telangana state, from 2014-15 to 22-23, how many times did the state ended the financial year with revenue surplus? How many years, sir? So far, 9 state budgets were presented, projecting a revenue surplus, but each time the state ended up with a revenue deficit instead of revenue surplus. This is my research, this is my findings, this is what my team has provided, and I have gone through all the details, sir. Never, sir, the state has been revenue surplus, sir. Each time the state ended up with revenue deficit instead of being revenue surplus. Sir, the 16th Finance Commission is being constituted by central government now to recommend on the devolution of central taxes and duties over a 5 years period. I would request the Finance Minister Saab to make an honest assessment on state revenues so that the state can seek grants to fill the revenue deficit. This is an important point, sir. Sir, we need to have an honest assessment, sir. This is why I am requesting this Finance Minister Saab, sir. We need an honest assessment of the state revenues so that the state can seek grants to fulfill the revenue deficit, sir. Sir, despite the poor track record of central government in providing central tax devolution and grant in aid to Telangana, the state finance minister exudes optimism and projects ambitious figures about devolution of taxes and central grants in aid. The shortfall in actual devolution of central taxes and grant in aid compared to the budget estimate is the main cause of revenue deficit, sir. That is the main cause of revenue deficit of the state. It is also the main cause for the shortfall in actual expenditure of the state government compared to budget estimate year after year. If I am wrong, I may be corrected in this, sir. For assistance, the Finance Minister Saab has projected the central grants and aid to be rupees 41,259 crores in next financial year, that is 23-24. In the current year budget estimate, the central grants and aid was rupees 41,002 crores. But the revised estimate is rupees 30,250 crores. Honorable Speaker, sir, it is to be noted that in the financial year 21-22, the budget estimate central grants and aid was rupees 38,669 crores,
the revised estimate was rupees 28,669 crores. But the actual state grant in aid received by the state was only 8,619 crore. That is only 22% of budget estimate. Only 22%, sir. Sir, this is how the shortfall occurs in the actual expenditure compared to the budget estimate and revised estimate of the state revenues and expenditure. And this is how the revenue surplus in the budget estimate and revised estimate actually turns out to be revenue deficit in the account. This is what it is. So, Honorable Speaker, sir, the Telangana government has also been making higher projections about the central grants for various central and centrally sponsored schemes. However, the central government has been reducing the outflow of funds of the state through central schemes and centrally sponsored schemes by scrapping some of these schemes, entrusting some schemes solely to the state, and changing the pattern of central and state share. For remaining central schemes, Telangana, like other states, has no choice but to restrict the expenditure on the central schemes to the quantum of assistance to get from the central government. NREGA and Backward Area Development Program are the examples of reduced central assistance. So, as I have been repeatedly pointing out while speaking on the state budget every year over the last 9 years, the state's finance woes are mainly on account of central government's tight fist policy towards Telangana. AP has been doing better in terms of state finances on account of higher quantum of central tax devolution, sir. On account of higher quantum of central tax devolution, sir. Central grant in aid, revenue deficit grant and assistance for central schemes. So, Honorable Speaker, sir, a matter of concern is the increasing debt burden of the state. As per the Telangana budget in brief document, the state public debt has risen from 2.44 lakh crore in March 21 to rupees 2.38 lakh crore in March 22. By the end of current financial year, the public debt is set to increase to rupees 3.23 lakh crore, and this will rise to rupees 3.57 lakhs crore by March 2024. It is true that capital expenditure of Telangana state has gone up substantially, and to finance this spending, the state has to resort to borrowings, partly because of shortfall in central tax devolution and grant in aid. The per capita debt in current financial year will reach rupees 77,116. So every resident of Telangana's estimated population of 4.18 crore carries this debt burden, sir. So there are many other issues regarding the state finance which can be highlighted during the debate on the appropriation bill on Sunday, sir. Sir, I would like to congratulate the Finance Minister Saab for the spectacular economic growth the state had achieved despite economic recession, corona pandemic, and the hurdles created by the central government. I do not want to repeat the figures cited by the Finance Minister Saab on the annual GSDP growth rate and per capita income during the last 8 financial years for 2014 and 15 to 2021-22. It is a matter of pride that the state GSDP growth is higher than the national GDP growth, and the state per capita income is also higher than the national per capita income ever since the formation of Telangana state, sir. For this, I congratulate the government, sir. The state has witnessed enormous growth in agriculture sector, with the paddy production increasing threefold from 68 lakhs ton to 2 crore ton between 2014 and 15 and 2021 and 22. This has been possible thanks to the expansion of state irrigated area on account of commissioning of Kaleshwaram and other irrigation projects, as well as implementation of schemes for farmers such as 24/7 free power,
Raitu Bandhu, Raitu Bima, farm loan waiver, renovation of minor irrigation tanks and procurement of agriculture produce by the state, sir. Telangana is the only state providing uninterrupted power supply to all sectors, as the power generation capacity in the state has been augmented from 7,778 megawatt in 2014 and 15 to 18,453 megawatt now. The per capita power consumption in Telangana at 2,126 units in 2021 was higher than the national average of 1,255 units. So there are many schemes and initiatives of the Telangana government, which includes Mission Bhagirath, Asra Pension, Kalyana Lakshmi, Shadi Mubarak, Arogya Lakshmi, Telangana Kuharita Haram, residential school for minorities and backward classes, overseas scholarship, Mana Oru, Mana Basti, Mana Badi, dialysis center, new super speciality hospitals, new medical colleges, KCR kit, Mission Bhagirath, Palle Pragati, Patana Pragati, SRDP, T-Hub, TSI Pass, etc. Moreover, several schemes are implemented for welfare of Dalit, Adivasis, minority, backward classes, communities, sir. So one of the key objects of Telangana state and the government is to create job opportunities for lakhs of youth in the state, including the educated, unemployed and other jobless youth, while new opportunities have emerged for the youth in rural and urban areas, thanks to the various schemes and initiatives of the government and the rapid growth of the private sector. Telangana youth look forward to the government and semi-government jobs, sir. Sir, before proceeding further ahead, sir, I would just like to bring across few points about minority welfare budget, sir. I will not go into the details of the minority budget, sir. I'll go into the details when I would have gone and touched rupees 1,724.69 crores, sir. Sir, I thank the Minister Saab, but at the same time, I request Honorable Finance Minister Saab to kindly release the fourth quarter budget from the government under scholarships and other schemes. Fourth quarter का minority budget जो release करना है, इसको release करने की मैं आपसे दरखास्त करूंगा, sir. Sir, in the Shadi Mubarak scheme, sir, during this year, many beneficiaries are applied on the Shadi Mubarak scheme, sir. The number is 30,006 beneficiaries, sir. Sir, and the last year pendency carry forward applications are 33,122, sir. The total is 63,128 applications, sir. Sir, I request the Honorable Finance Minister Saab to kindly clear all the pending and this year's Shadi Mubarak applications which have been approved. The number is 63,128, sir. So Minority Department has released an amount of 275 crores and additional budget of rupees 150 crores, totaling to rupees 425 crores, sir. So during this financial year, 27,634 beneficiaries benefited as on today, and balance 35,494 are awaiting for funds, sir. Kindly, sir, release this additional budget of 150 crores under the Shadi Mubarak scheme, and all the pending applications will be cleared, sir. So through you, I request the government to kindly release 150 crores. If 150 crores are released, I'm sure all the pending applications sanctioned can be cleared, sir. The scholarship, maintenance of tuition fee, MTF, sir. Sir, as on today, 13,78,752 students have benefited since the formation of state, and 455.50 crore were spent under this scheme, sir. 455.50 crores have been spent. Sir, I thank the government for this, sir.
So allocation of budget of rupees 60 crores for this year. Minority Welfare Department released an amount of 45 crores and till now 19.597 crores has been incurred as expenditure and amount of 17.75 crores is pending at Finance Department and maintenance of tuition fees. Sir, at the same time, Honorable Speaker, sir, the Government of India में एक प्री मैट्रिक स्कॉलरशिप भी दी जाती थी सारे हिंदुस्तान में। प्री मैट्रिक स्कॉलरशिप को खत्म कर दिया गया मौलाना आजाद के नाम से, प्री मैट्रिक स्कॉलरशिप। तो मैं स्टेट गवर्नमेंट से रिक्वेस्ट करूंगा कि आप इतना कर रहे हैं, गवर्नमेंट ऑफ इंडिया खत्म करती है तो आप प्री मैट्रिक स्कॉलरशिप का भी आगाज अगर स्टेट में करेंगे तो इससे माइनॉरिटी स्टूडेंट्स को बहुत फायदा होगा। मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा, रीएम्बर्समेंट ऑफ ट्यूशन फीस और आरटीएफ में एन अमाउंट ऑफ रुपीज 67.68 करोड़ is pending at Finance Department under reimbursement of tuition fee RTF. I request that this amount may also be released, sir. Sir, about the CM Overseas Scholarship Scheme, I thank the Finance Minister for releasing some funds with which we were able to clear the old dues. The students who had completed their courses and in spite of completion of the courses, their fees were not released for overseas scholarship, but Honorable Minister Saab had released 36 crores with which we were able to clear, sir. But at the same time, sir, I request that to release all dues up to 2022 spring and fall season students, rupees 152 crores is required. So I request, sir, अगर आप 152 करोड़ अगर रिलीज कर देते हैं तो सारे के सारे 2022 स्प्रिंग एंड फॉल सीजन के स्टूडेंट्स तक पूरे के पूरे क्लियर हो जाएंगे। मैं ये जरूर कहूंगा कि ये वाहिद रियासत है जहां पे ओवरसीज स्कॉलरशिप दी जा रही है बीसी स्टूडेंट्स को, एससी स्टूडेंट्स को और माइनॉरिटी स्टूडेंट्स को। मैं शुक्रिया अदा करूंगा गवर्नमेंट का कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर इसका आगाज हुआ, ये अच्छी है। इसमें थोड़े बहुत तो भी रिलीजेस कर दीजिए ताकि बच्चों को कुछ फायदा हो सकता है। तेलंगाना वक्फ बोर्ड के बारे में भी कहूंगा कि थर्ड क्वार्टर बिल आर पेंडिंग, एवरी मंथ 5 करोड़ इज रिक्वायर्ड फॉर रिलीजिंग द ऑनरोरियम। मैं आपके जरिए चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि गवर्नर एड्रेस में जब मैंने जिक्र किया था इमाम और मौजूनों के उनकी तनख्वाह के ताल्लुक से, तो मिनिस्टर साहब ने फौरन रिलीज किया। इसके लिए मैं गवर्नमेंट का, मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं। और उसके साथ ही साथ यह भी जरूर कहूंगा कि एन अमाउंट ऑफ 54.90 करोड़ रिलीज टुवर्ड्स ऑनरेबल सीएम्स एश्योरेंस सर एंड अबाउट अनीसुल गुरवा सर। अगेन आई वुड से कि अनीसुल गुरवा की बिल्डिंग बन रही है, अच्छी बन रही है, मजलिस की नुमाइंदगी पर जमीन दी गई और मजलिस की नुमाइंदगी पर मंजूरी भी दी गई और अनीसुल गुरबा की इमारत तैयार हो रही है। मैं उम्मीद करता हूं कि जल्द अज जल्द अनीसुल गुरबा की इमारत की तामीर भी मुकम्मल हो जाएगी। मैं चीफ मिनिस्टर साहब का, टीआरएस गवर्नमेंट का शुक्रिया अदा करता हूं कि हमारी नुमाइंदगी पर इस्लामिक सेंटर के लिए भी जमीन अलॉट की गई। इस्लामिक सेंटर की जमीन बहुत ही कीमती जमीन है, गंडीपेट के पास जमीन दी गई 10 एकड़। अगर हम वो जमीन की कीमत ही अगर ले लेंगे तो वो 50 करोड़ से जायद की जमीन होती है। तो इसके लिए मैं शुक्रिया अदा करूंगा और उम्मीद करूंगा कि जल्द अज जल्द वो कल्चरल सेंटर का तामीर का भी आगाज होगा। मैं हुकूमत का शुक्रिया अदा करूंगा और दरखास्त करूंगा चीफ मिनिस्टर साहब का कि पुराने शहर का दौरा कीजिए। जामे निजामिया में ऑडिटोरियम कंप्लीट हो चुका, मजलिस की नुमाइंदगी पर करोड़ों रुपये से जामे निजामिया में एक बहुत ही खूबसूरत ऑडिटोरियम की तामीर हुई है। सर अबाउट द मक्का मस्जिद रेस्टोरेशन, सर स्टिल द मक्का मस्जिद रेस्टोरेशन वर्क इज पेंडिंग। I request the government to kindly look into that and see that the work is taken up immediately, sir. और ये शाही मस्जिद यहां के जितने भी काम करने वाले हैं इनको रेगुलराइज करने के लिए मुसलसल हम नुमाइंदगी कर रहे हैं, लेकिन नहीं हुआ है।
तो मैं उम्मीद करता हूं कि आप ये भी काम को देखेंगे और क्रिश्चियन भवन के लिए भी एक वेकेंट लैंड 1 एकड़ जमीन दी गई है और इसके लिए भी मैं हुकूमत का क्रिश्चियन कम्युनिटी की जानिब से भी शुक्रिया अदा करता हूं सर ये बैंक लिंक सब्सिडी लोन सर दिस इज अ वेरी इंपॉर्टेंट इशू एज ऑफ नाउ more than 2 lakhs applications have been received. So from last 5 years for this bankable schemes, the applications were neither called nor any loan was released, sir. तो अब हुकूमत ने दरखास्तें बुलाई हैं जिसके लिए फाइनेंस मिनिस्टर साहब ने फंड्स को रिलीज किया है। मैं फाइनेंस मिनिस्टर साहब से दरखास्त करूंगा कि जितनी दरखास्त आई हैं इन दरखास्तों को अगर हम सबको क्लियर करते हैं तो उसके लिए तो बहुत ज्यादा अमाउंट होना पड़ेगा। कम से कम आप एक 200 करोड़ रुपया अगर देंगे तो एटलीस्ट वी विल बी इन अ पोजीशन टू क्लियर सम मोर देन 30,000 एप्लीकेशंस फॉर दिस लोनिंग स्कीम सर। ये गाड़ियां देते हैं टैक्सी वो भी है वैसी रखी हुई है और स्किल ट्रेनिंग का प्रोग्राम है सर अर्लियर ऑल्सो सर I had made a request to the government to kindly have a collaboration between the Minority Finance Corporation, NAC and NIFT can have a collaboration, and a NAC, National Academy of Construction, they have skill developmental programs, sir. One center is there in Old City. NAC का एक center है sir चंद्रायन गुट्टे में मेरे एरिया में. Minority Finance Corporation can take over that center and run the classes and train the unemployed youth of Old City so that jobs can be given to them, sir. तो मैं बार बार कह रहा हूं इसमें फाइनेंशियल कोई नहीं है. माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन में हम ट्रेन करते हैं बच्चों को और स्टडी सर्कल्स के बारे में भी हमने रिक्वेस्ट किया था. एंड सर गोइंग फर्दर अहेड आई डू नॉट वांट टू गो मच फर्दर सर. लास्टली सर I had requested and I had said about the irregularities happening in work board, sir. बोलने के बाद चीफ मिनिस्टर साहब ने वर्क बोर्ड के रिकॉर्ड रूम को बंद कर दिया था. सर आज तक भी वो रिकॉर्ड रूम बंद है. जब भी जरूरत पड़ती है तो हैदराबाद कलेक्टर से एक आदमी आते हैं, खोलते हैं, कागज निकालते हैं. इसकी वजह से काफी तकलीफ हो रही है सर. All the documents are getting digitalized. लेकिन ये रिकॉर्ड रूम बंद रहने की वजह से वक्फ रिकॉर्ड को डिजिटलाइजेशन भी नहीं किया जा सक रहा है. मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि आप वो रिकॉर्ड रूम को खुलवा दीजिए, उसकी पूरी ऑडिटिंग करवाइए, नंबरिंग करवाइए. खोलने के बाद कौन से पेपर्स थे. नहीं तो क्या बोलेंगे सर वो लोग बंद था इसलिए पेपर्स गायब हो गए. तो मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि आप उसके ऊपर भी देखें. और रहा सवाल पुराने शहर के डेवलपमेंट के ताल्लुक से, जीएचएमसी एरिया में हमारे कॉन्स्टिट्यूट के डेवलपमेंट के ताल्लुक से सर, ऑनरेबल स्पीकर सर, आई थैंक यू वेरी मच सर ऑन द अश्योरेंस गिवन बाय यू ऑनरेबल मिनिस्टर फॉर म्युनिसिपल एडमिनिस्ट्रेशन Mr. K.T. Ramarao Saab had called a meeting yesterday, sir. We had a elaborated discussion of 6 hours, sir, and I would like to come on record and go on record and say that it was a very fruitful meeting और कामयाब मीटिंग हुई. पुराने शहर की आवाम से कहना चाहता हूं कि इतनी मंजूरियां मिली हैं और इतनी बातों को कबूल किया गया है कि इंशाअल्लाह आने वाले कल में नए शहर और पुराने शहर में कोई फर्क नहीं रहेगा. पुराना शहर भी आगे बढ़कर जाएगा. मैं केटी रामाराव साहब का, चीफ मिनिस्टर साहब का, केसीआर साहब का शुक्रिया अदा करता हूं कि 6 आवर्स मीटिंग हुई है. और फिर से मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि हैदराबाद मेट्रो ट्रेन के बारे में जल्द अज जल्द शुरू करिए. तयख्खुन दिया गया कल की मीटिंग में. फिर से कहूंगा, कल की मीटिंग में हमने जिक्र किया, तस्करा किया, बहस भी की. बहुत बड़ा मसला है पुराने शहर का और वो है नोटराइज्ड डॉक्यूमेंट का. सर ऑनरेबल चीफ मिनिस्टर साहब ने ऐलान किया हाउस में कि ऑल द नोटराइज्ड डॉक्यूमेंट विल बी ट्रीटेड एज रजिस्टर्ड डॉक्यूमेंट. मीटिंग्स आर गोइंग ऑन और बातचीत हो रही है, रास्ता निकाला जा रहा है. सर अंडर द GO 58 and 59
बहुत से पेंडिंग हैं और कुछ पैसे ज्यादा हैं, तो मैं आपसे दरखास्त करूंगा कि फिर से 59 और 58 का रिव्यू कर उसको खत्म करें। और ऑनरेबल स्पीकर सर, थ्रू यू सर, आई वुड लाइक टू मेक अ रिक्वेस्ट वंस अगेन सर। सर, आई कम फ्रॉम ओल्ड सिटी सर। ओल्ड सिटी में सर मुसलमान नहीं, ओल्ड सिटी में हिंदू भाई भी रहते हैं, क्रिश्चियन भाई भी है, सिख भी है, ईसाई सब रहते हैं। सर, हमारे हिंदू भाइयों का एक बड़ा मसला जो मुसलसल नुमाइंदगी कर रहे हैं, वो लाल दरवाजे की मंदिर का इशू है। कई दिन से ऑनरेबल चीफ मिनिस्टर साहब ने 20 करोड़ रुपया मंजूरी दी थी। मैंने श्रीनिवास यादव साहब से भी बात की है इस ताल्लुक से। श्रीनिवास यादव साहब ने कहा कि बराबर बैठकर करेंगे। वहां के जो हेड पुजारी है वो सारे लोग मुझसे मिलकर फिर से बोले हैं अकबर साहब कि प्रॉमिस हुआ था, सैंक्शन हुआ है, मीटिंग्स हुए हैं, अभी काम होना बाकी है, प्लीज उसको स्पीड अप कर जल्दी करवा दीजिए। और कल्याण मंडपम के लिए भी जो मनादिर में मंडपम की मंजूरी दी गई थी, कल्याण मंडपम की, वो काम भी पेंडिंग है। जरा उसको भी अगर आप स्पीड अप कर देंगे तो हमारे हिंदू भाइयों में भी ये बात आएगी कि ये गवर्नमेंट और मजलिस इत्तेहाद अल मुस्लिमीन सबको साथ लेकर चलती है। और मैं ये कहना चाहता हूं पुराने शहर के मेरे हिंदू भाइयों से भी कि मजलिस इत्तेहाद अल मुस्लिमीन हर एक की नुमाइंदगी करती है। हमारा दिल और हमारे दरवाजे सबके लिए खुले हैं। जिस तरीके से मुसलमान हमसे आकर अपने मसाइल को पेश कर सकता है, हमारा हिंदू भाई भी आता है, पेश करता है। हम उनके लिए भी लड़ेंगे, उनके हक की लड़ाई भी लड़ेंगे और पुराने शहर को डेवलप करते हुए हिंदू, मुस्लिम, सिख, ईसाई सबकी तरक्की को हम आगे लेकर जाएंगे। और मैं फिर से फाइनेंस मिनिस्टर साहब से दरखास्त करूंगा कि आप प्लीज उस्मानिया हॉस्पिटल की तामीर कर दीजिए। इतने दवाखाने रियासत में आ रहे हैं, इतने मेडिकल कॉलेजेस आ रहे हैं, यह बहुत बड़ी बात है। मैं जानता हूं एक मेडिकल कॉलेज बनाना कितना मुश्किल होता है, एक दवाखाना चलाना कितना मुश्किल होता है। आपने बहुत बड़ा चैलेंज लिया है, हमारी जानिब से हम पूरा सपोर्ट आपको करेंगे और आपके इस मिशन में आपको कामयाबी के लिए हम ताउन भी करेंगे, दुआ भी करेंगे। उस्मानिया हॉस्पिटल की तामीर को ले लीजिए और उसके साथ ही साथ चार मीनार का दवाखाना है, चार मीनार हॉस्पिटल का भी है, वो यूनानी एजुकेशन का, उस ताल्लुक से भी मैं आपसे दरखास्त करूंगा कि उस पर भी गौर करें। और फिर मैं फाइनेंस मिनिस्टर साहब से कहूंगा कि गवर्नमेंट ऑफ इंडिया की जानिब से फंड्स दिए जा रहे हैं माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स के लिए। स्टेट का शेयर होता है, काइंडली रिलीज द स्टेट शेयर सो दैट द ऑनगोइंग प्रोजेक्ट्स ऑफ कंस्ट्रक्शन ऑफ रेजिडेंशियल schools for minority is not halted or delayed, sir. It is very important. और मैं हुकूमत को मुबारकबाद दूंगा कि हुकूमत ने बहुत ही कामयाबी के साथ रेजिडेंशियल स्कूल्स को चला रही है। रेजिडेंशियल स्कूल्स कामयाब हुए, रेजिडेंशियल स्कूल्स जूनियर कॉलेजेस में तब्दील हुए और फिर ये जूनियर कॉलेजेस अब डिग्री कॉलेजेस में कन्वर्ट हो रहे हैं। इसके लिए मैं शुक्रिया अदा करूंगा। उसके साथ ही साथ मैं कहूंगा कि स्कूल एजुकेशन के ऊपर भी थोड़ा सा तवज्जो की जरूरत है। टेक्निकल एजुकेशन और यूनिवर्सिटीज में कई वैकेंसीज हैं। मैं उम्मीद करता हूं कि हुकूमत इस पर भी जरूर गौर करेगी। और आखिर में सर मैं आई मस्ट ऑल्सो पॉइंट आउट that not all eligible jobless youth in the state have been provided with jobs in the private or government sector. There are lakhs of educated and other jobless youth who are eagerly waiting for the unemployment dole of rupees 3,016 per month promised by the TRS, now BRS at the time of 2018 assembly poll, sir. So, however, the finance minister Saab has disappointed the state youth, and I don't find any reference about this in the budgetary allocation for this scheme in the 23-24 budget speech, sir. सबको दे रहे हैं। इस ताल्लुक से भी हमदर्दाना गौर करने की मैं अपील करता हूं, क्योंकि बेरोजगार नौजवान बहुत हैं। और उसके साथ ही साथ सर, I would request the finance minister साहब to clarify when this scheme would be initiated and started, sir. और जितने भी मसाइल हमने उठाए हैं
उस ताल्लुक से मैं उम्मीद करता हूं कि हुकूमत संजीदगी के साथ हमारे उठाए हुए मसाइल पर गौर करेगी। और स्पीकर साहब, आपने जो मुझे मौका दिया है इसका मैं शुक्रिया अदा करता हूं। बहुत बहुत शुक्रिया सर। గౌరవ సభ్యురాలు శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు బడ్జెట్పై ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం విధ్వంసం జరిగిన సందర్భంలో ఏ విధంగా ఉండే, 2014 తర్వాత గౌరవ కేసీఆర్ గారి పాలనలో కొత్త ప్రగతి పుంతలు తొక్కుతూ ప్రగతి పథంలో ఏ విధంగా ముందుకు నడుస్తుందో ఈ రాష్ట్రం గురించి నేను ఈ సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష. 1945 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ దేశంపై అణుబాంబు ప్రయోగించినప్పుడు ఎంతటి విధ్వంసం జరిగిందో, బ్రిటిష్ పరాయి పాలన 200 సంవత్సరాలు మగ్గిపోయిన భారతదేశంలో ఎంతటి విధ్వంసం జరిగిందో, పరాయి పాలనలో 60 సంవత్సరాలు మగ్గిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే స్థాయిలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగింది అధ్యక్ష. మౌలిక వసతుల కల్పన నిర్లక్ష్యం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం కావచ్చు, సాగునీటి వ్యవస్థలో నిర్లక్ష్యం కావచ్చు, ఉద్యోగాల కల్పనలో పక్షపాతం కావచ్చు, అన్ని రంగాలలో అన్ని రకాలుగా విధ్వంసం జరిగింది అధ్యక్ష. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి మరి ప్రజలందరినీ సమకూర్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష. ఆ సాధన జరిగే కంటే ముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయో నేను మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. నాడు ఒకప్పుడు కోటి రత్నాల వీణగా ఉన్న నా తెలంగాణ మరి ఈ విధ్వంసం జరిగిన సందర్భంలో ఏ విధంగా మారిందంటే, కరువు కాటకాల కాన వలసవాదుల టానా నాటి నా తెలంగాణ అధ్యక్ష. దగాపడిన జాన తెగతిగిన వీణ నాటి నా తెలంగాణ. ఆ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న నా తెలంగాణ. అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండే అంటే, భూమిని నమ్ముకున్న రైతు కళ్ళలో నీటి సుడులు తప్ప ఎక్కడ పచ్చని మడులు లేకుండే అధ్యక్ష. అన్ని వర్గాల గుండెల్లో ఆవేదన తప్ప ఆలంబన లేకుండే అధ్యక్ష. ఎక్కడ చూసిన కరువు తప్ప ప్రభుత్వ ఆదరవు లేకుండే, తుమ్మలు మొలిచిన కాలువలు తప్ప సాగే నీటి సవ్వడి లేకుండే, కాలుతున్న కాష్టాలు వెలుగులు తప్ప కరెంటు జిలుగులు లేకుండే, తలాపున గోదావరి పారేదే తప్ప ఎక్కడ ఆగకపోతుండే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి అంకుటిత దీక్షతో దార్శనికతతో సృజనాత్మకంగా తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ తెలంగాణ సమాజంలో ప్రతి వర్గం స్వయం వృద్ధి పొందాలి అనే ఉద్దేశం కొద్ది ముందుకు అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష. మరి 8.5 సంవత్సరాలు అనేక ప్రణాళిక ఫలాలను మనం అందుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ దశాబ్దాల పాటు వివక్ష గురైన దగాపడ్డ నా తెలంగాణ నేడు ముఖ చిత్రమే మారిపోయింది. కొత్త జవసత్వాలు పుంజుకొని ఉరకలేస్తుంది అధ్యక్ష. నేడు తెలంగాణ ఎట్లుందో మీకు వివరించదలుచుకున్నాను అధ్యక్ష. 1 కోటి ఎకరాల మాగాణం నా తెలంగాణ, దేశానికే ధాన్య భోషానం నా తెలంగాణ, రైతన్నకు రైతు బంధు ఆలంబన తెలంగాణ, బడుగు బలహీన వర్గాలకు ఆదరణ నా తెలంగాణ, కళ్యాణ లక్ష్ములకు కాళ్ళ పారాని నా తెలంగాణ, ఆడబిడ్డలకు అమ్మఒడి ఆభరణం నా తెలంగాణ, పసిపిల్లలకు బాలామృత వితరణ నా తెలంగాణ, సబ్బండ వర్గాలకు స్వాలంబన నా తెలంగాణ, పెద్ద మనుషులకు పెన్షన్లు నజరానా నా తెలంగాణ, రెప్పపాటు కరెంటు పోని కార్ఖాన నా తెలంగాణ, ప్రగతిశీల రాష్ట్రాలకు ఉదాహరణ నా తెలంగాణ, భారతావని యవనికపై ఉత్తమ ఆవిష్కరణ నా తెలంగాణ, అత్యుత్తమ ఆవిష్కరణ నా తెలంగాణ. మరి ఈ స్థాయి ఊరికే రాలేదు కదా అధ్యక్ష. తెలంగాణ ఇంత ప్రగతిని సాధించిందంటే దాని వెనుక గౌరవ కేసీఆర్ గారి అహర్నిశల కష్టం ఉంది అధ్యక్ష. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు ముందున్నా వాటన్నిటిని కూడా ఎదుర్కొని, ఒత్తిళ్లను ఎదుర్కొని, ఒక ఆర్థిక క్రమశిక్షణతో అంకుటిత దీక్షతో ప్రజలకు మంచి పాలన అందించాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దో ఏ విధంగా పనిచేసిందంటే, కొమ్మ రెమ్మలేరి పక్షి గూడు అల్లుకున్నట్లు, ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు, పూస గుచ్చి హారం పేర్చినట్లు, అక్షరం ఏరి స్వరం కూర్చినట్లు
తెలంగాణ నిర్మాణం చేపట్టిన కేసీఆర్ దేవర్షి అయ్యారు అధ్యక్ష. మహత్వ నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మహర్షి అయ్యాడు. రాజకీయ పరిణతి కనబర్చి కేసీఆర్ రాజర్షి అయ్యాడు అధ్యక్ష. ఇది గౌరవ కేసీఆర్ గారు 8.5 సంవత్సరాల్లో పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారి అధ్యక్ష. ఒకప్పుడు ఆర్థిక స్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2014 కంటే ముందు ఉండే అధ్యక్ష. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో ఉండే. అప్పటి రాష్ట్ర జిఎస్టిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువ. కేసీఆర్ గారి ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణను చేపట్టి మరి ఈ జిఎస్డిపిని క్రమేణా పెంచుతూ రావడం జరిగింది అధ్యక్ష. 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జిఎస్డిపి వృద్ధి రేటు క్రమంగా 13.2% పెరిగింది అధ్యక్ష. ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు 10.2% తగ్గింది. కరోనా సంక్షోభం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సందర్భంలో కూడా తెలంగాణ మాత్రం ఆర్థిక మాంద్యమాన్ని దాటుకొని కరోనా లాంటి కష్టాలను దాటుకొని జిఎస్టిపి వృద్ధి రేటును సాధించిందంటే ఇది గౌరవ కేసీఆర్ గారు మరి క్రమశిక్షణతో పాటించిన ఆర్థిక స్థితిగతులే అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రం సాధించిన అభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం అధ్యక్ష. 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలు ఉంటే 2022-23 నాటికి 3,17,115 రూపాయలు ఉండవచ్చనే అంచనాకు వచ్చినామంటే ఎంత తలసరి ఆదాయాన్ని పెంచుకుందో తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇది జాతీయ సగటైన 1,70,620 రూపాయల కంటే 86% ఎక్కువ ఉంది అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,46,490 రూపాయలు ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఇది రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ ఆర్థికంగా సహాయం చేయకపోయినా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, తెలంగాణలో జరుగుతున్న పథకాలలో కావచ్చు, తెలంగాణలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా కానీ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే రుణాలు సమీకరించినప్పటికీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని మేరకు మనకున్న ఆర్థిక సామర్థ్యం రుణ పరిమితి 58,970 కోట్ల అధ్యక్ష. కానీ ఆ రుణ పరిమితిని తగ్గిస్తూ 15,033 కోట్లను కోత పెట్టింది అధ్యక్ష. ఈ కేంద్ర ప్రభుత్వం తీరును మరి ఎన్ని సందర్భాల్లో కూడా వారికి మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు, రాష్ట్రంలో ఉన్న పథకాల వైపు కానీ, రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ను కానీ లెక్కలు చేయలేని పరిస్థితిలో మరి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ, వివక్ష చూస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే క్రమంలో మరి ఇట్లాంటి కోతలు పెడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 94(1)(94)(2) అంటే రాయితీలు ఇచ్చే ప్రక్రియలో పన్నుల రాయితీల విషయంలో కావచ్చు, అదేవిధంగా నిధులు రావాల్సిన విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన 15వ ఆర్థిక సంఘం చెప్పిన నిధులు మాత్రం రాలేదు అధ్యక్ష. మరి అలాంటి వివక్ష కొనసాగుతూ ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం అంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ కరోనా లాంటి కష్టకాలాన్ని ఎదుర్కొని ఆర్థిక మాందాన్ని దాటుకొని గౌరవ కేసీఆర్ గారు మరి 8.5 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తూనే ఈ స్థితిని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశ లెవెల్లో కూడా స్థాపించాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశం కొద్దీ ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చేపట్టిండ్రో అదే విధానంతో దేశ పునర్నిర్మాణాన్ని కూడా మరి బీజం వేయడం జరిగింది అధ్యక్ష. దీర్ఘకాలిక భవిష్యత్ ప్రణాళికల ఫలాలు తక్కువ సమయంలో అందవు అధ్యక్ష. వాటి ఫలాలను తప్పకుండా కొన్ని సంవత్సరాల్లోనే శాశ్వతంగా అవి అందే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మనము ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో 2001లో గౌరవ కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, సాధించిన తెలంగాణలో
ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలనే అప్పుడే ఒక ఆలోచనతోని ఒక శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష, ఒక బీజం వేయడం జరిగింది. అది ఎలా ఉందంటే, మనం వెదురు గింజ నాటి రోజు నీళ్లు పోస్తుంటే ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకో మొలకెత్తది అధ్యక్ష, ఒక సంవత్సరానికి కూడా మొలకెత్తది అధ్యక్ష, 3 సంవత్సరాల తర్వాత మొలక వస్తుంది. మరి ఈ 3 సంవత్సరాలు ఆ గింజ, ఆ మొలక, ఆ విత్తనం ఏం చేస్తుందంటే, అది భూమిపైన ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటుందో, ఎంత ఎత్తుకు సత్తా చాటుకునే విధంగా ముందుకెళ్ళాలనుకుంటుందో అంత లోతుకు తన వేళ్లను విస్తరింపజేస్తుంది. అది దాని గొప్పతనం. మరి కేసీఆర్ గారి ప్రణాళిక వెనుక, కేసీఆర్ గారి అంకుటిత దీక్ష కూడా, ఆ బీజం నాటి నుండి కూడా వేళ్లతో పాతుగా భూమిలో పాతుకుపోయి ప్రజల మన్ననలు పొంది పైకి ఎత్తుకు ఎదిగే విధంగా కూడా విస్తరించిపోయి ఉన్నది. కాబట్టి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, వాటన్నిటిని, ఆ సవాళ్ళనన్నింటినీ ఎదుర్కొని నిలువుటద్దం లెక్క, అభివృద్ధికి నిలువుటద్దం లెక్క నిలబడే కేసీఆర్ గారు మనకున్నంత వరకు వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయలేరని చెప్పేసి ఈ ఒక్క విషయం దీని ద్వారా చెప్పచ్చు అధ్యక్ష. మరి ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నట్టయితే నాకు కొంచెం టైం ఇన్ అధ్యక్ష, నేను తొందరలోనే ముగిస్తాను, వాయిస్ సరిగా లేదు కాబట్టి కొంచెం టైం ఇన్ అధ్యక్ష. ఈ వలసవాదుల పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని మన గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు అధ్యక్ష. నిజంగా కూడా ఒక మిషన్ కాకతీయ అనే ఒక కార్యక్రమం, ఒక పథకం ద్వారా పడ్డ చినుకును పడ్డట్టు ఒడిసి పట్టుకొని ఆ చెరువులలో నింపుకునే విధానం అయితే, చెరువులలో నిండే విధానం అయితే, రైతులందరికీ కూడా మరి వాళ్ళ కాళ్ళకు గోదావరి జలాలతో కాళ్ళను గడుగుతా అన్న గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా వాళ్ళ పంటలు పండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఆ విధంగా పంటలు పండే విధంగా, రైతుల కష్టాలు తీర్చే విధంగా గౌరవ కేసీఆర్ గారు మరి ఇలాంటి పథకాలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు రైతు ఆర్థికంగా ఎదిగే విధంగా సంతోషంతో, పంటలు సస్యశ్యామలంతో ఉండి మరి ముందుకెళ్తున్నారు అధ్యక్ష. మరి వ్యవసాయానికి సంబంధించి సాగు విస్తీర్ణం అయితే చాలా మెరుగైంది అధ్యక్ష. 215.37% పెంచుకోగలిగినాం. 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మనం సాధించుకోగలుగుతా ఉన్నాం. ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా రైతులందరికీ కూడా ఒక తెలంగాణనే దేశానికి అన్నం అందించే అన్నపూర్ణగా మారింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంలో. అలాంటి పంటలను మన రైతులు పండించే విధంగా అన్ని చర్యలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ మిషన్ కాకతీయ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి, చెక్ డ్యామ్స్ కూడా కట్టడం వల్ల రైతులకు సాగునీటి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోగలిగినాం, మెరుగుపరచుకోగలిగినాం అధ్యక్ష. ముఖ్యంగా నా మెదక్ గురించి చెప్పదలుచుకుంటే, అంతకుముందు మంజీర నది ఒక బ్లాక్ ఏరియాగా ప్రకటించిన అధ్యక్ష గత ప్రభుత్వాలు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మంజీర మీద 14 చెక్ డ్యాములు కట్టి అక్కడ రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు కూడా 2 పంటలకు గాను నీళ్లు అందిస్తూ, అంతేకాకుండా ఏదైతే సింగూరు నది ఉందో, గతంలో హైదరాబాద్కు తాగే నీళ్ళను అందించేది అధ్యక్ష. హైదరాబాద్ నగరానికి సింగూరు నీటి నుండి నీళ్లు తెచ్చేవాళ్ళు అధ్యక్ష. కానీ ఇప్పుడు సింగూరు నీటిని, గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలించి సింగూరు నీటిని మెదక్ జిల్లా వాసులకే మంచినీటి వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం, చెక్ డ్యామ్స్ కట్టడం వల్ల ఆ జిల్లా అంతా కూడా సస్యశ్యామలమై ఈరోజు మంచి పంటలు తీసుకునే విధంగా కూడా మరి మంచి పంటలు పండే స్థితి కూడా రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రైతు బంధు అధ్యక్ష, నిజంగా కూడా రైతు బంధు అనే ఒక పథకం రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ, రైతులు పెట్టుబడి కోసం అప్పులపాలు కావద్దనే ఉద్దేశం కొద్దీ రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుకున్నది అధ్యక్ష. నిజంగా కూడా ఆ ఆలోచన గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏ ప్రభుత్వాలకు కూడా రాని ఆలోచన ఏంటంటే, రైతు బంధు, రైతులకు పెట్టుబడి నిమిత్తము మనము పెట్టుబడి ఇచ్చినట్టయితే వాళ్ళు పంటలు పండించుకోగలుగుతారు అనే ఒక మంచి ఉద్దేశాన్ని, రైతు బంధును ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు గాను 10,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులందరి పట్ల ఉన్న మక్కువను
చూస్తూ మరి మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతు బంధు కార్యక్రమం ద్వారా రైతులు సంతోషంగా ఉండడమే కాకుండా మరి మన రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర GSTPలో కూడా వాళ్ళు వాటాదారులు అవుతున్నందుకు గర్వంగా కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో అదేవిధంగా మిషన్ భగీరథ అధ్యక్ష, మిషన్ భగీరథ మా ఆడబిడ్డలు గతంలో 60 సంవత్సరాల పాలనలో గూడాలు కానీ ఆదివాసులు కానీ బిందె మీద బిందె పెట్టుకొని నీళ్లు మోసుకోవడం, ఆమడ దూరం నుండి సైకిళ్లతో నీళ్లు తెచ్చుకోవడం, బోరింగ్లు కొట్టి కొట్టి కడుపుల పేగులు బయటపడతా అనే విధంగా చేతులు నొప్పులేసి ఆడబిడ్డలందరూ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న అధ్యక్ష. ఆ అసహనాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలనో అర్థం కాక శాసనసభ్యులుగా ఉన్న మా దగ్గరికి వచ్చి బిందెలడ్డం పెట్టి బోరేయమని చెప్పి ఆవేదన వెళ్ళగక్కేవారు అధ్యక్ష. మరి అలాంటి స్థితిగతులను చూసి గౌరవ కేసీఆర్ గారు కనీస అవసరం మౌలిక వసతి మంచినీళ్ళని అందించకపోతే మరి ఈ రాష్ట్ర ప్రగతి సాధించలేమనే ఉద్దేశం కొద్దీ ఆ ఆడబిడ్డలందరి గౌరవాన్ని గౌరవాన్ని కాపాడే విధంగా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా అని చెప్పి, ఒకవేళ ఇయ్యకపోతే ఎలక్షన్లో ఓటు అడగనని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆ సవాల్ని ఎదుర్కొని ఇంటింటికి మంచినీళ్ళ పథకాన్ని ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారి అధ్యక్ష. ఇదే నేను ఒక్కటే కోరుకుంటాను ముఖ్యమంత్రి గారికి, దేశ లెవెల్లో కూడా మా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలంటే ప్రతి ఇంటికి నీళ్లు రావాల్సిన అవసరం, మంచినీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది అధ్యక్ష, కానీ నిధులు మాత్రం లేవు. హర్ ఘర్ కో జల్, ఘర్ ఘర్ కో జల్ అని చెప్పి పథకం పెట్టింది అధ్యక్ష, కానీ ఇప్పటి వరకు దానికి ఆలు లేదు చూలు లేదు అధ్యక్ష, పేరు మాత్రం పెట్టుకున్నది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వము ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతా అంటే ఆశ్రయాస్పదం అధ్యక్ష. అందుకే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని దేశ లెవెల్లో కూడా వ్యాప్తి చేయాలంటే గౌరవ కేసీఆర్ గారి వల్లనే అవుతుంది. కాబట్టి మరి BRS గా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మా ఆడబిడ్డలను తెలంగాణ రాష్ట్రంలో హర్షిస్తూ ముందుకు సాగనున్నాం అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ రంగం అధ్యక్ష, నిజం కూడా ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే అభివృద్ధి పథంలో నడవాలంటే మరి ఆ డెవలప్మెంట్ కావాలంటే ముఖ్యంగా విద్యుత్ రంగమేనే ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. మరి మనము 2014 కంటే ముందు గౌరవ కేసీఆర్ గారు రాష్ట్ర పగ్గాలు చేపట్టే కంటే ముందు మరి ఎటువంటి పరిస్థితులు ఉండేనో మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓవైపు మోటార్లు వేలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అనేక రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు, ధర్నాలు, రాస్తారోకోలు, కరెంటు అధికారులను మరి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా రాష్ట్ర రైతాంగానికి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అధ్యక్ష. ఎన్నడైనా సరే గింజ ఇంటికి రావాలంటే కరెంటు సవాళ్ళను ఎదుర్కోకుండా ఇంటికి రాకపోతుండే అధ్యక్ష. రైతులందరూ కూడా కరెంటు ఇబ్బంది పడకుండా ఇంటికి గింజ రాకపోతుండే, కానీ అది గమనించిన గౌరవ కేసీఆర్ గారు మరి కరెంటును మెరుగుపరచడం కోసం ఒక సవాల్గా స్వీకరించి దాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగిన అధ్యక్ష. మరి తెలంగాణ ఆవిర్భవించిన నాటికి స్థాపిత విద్యుత్తు 7,778 మెగావాట్లు మాత్రమే అధ్యక్ష. కానీ కేసీఆర్ గారి కృషి వల్ల, అద్భుతమైన ఆలోచన వల్ల స్థాపిత విద్యుత్తు నేడు 18,453 మెగావాట్లకు చేరుకుంది అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ సరఫరాలో పంపిణీ వ్యవస్థను మెరుగుపరుచుకోవడం వల్ల విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసుకోవడం కోసం మనం 38,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడే నాటికి 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉండే అధ్యక్ష. దాన్ని 5,741 మెగావాట్లను సోలార్ను ఉత్పత్తి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న అధ్యక్ష, వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ అడిగితే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టారు, కరెంట్ కనీసం ఇవ్వలేని పరిస్థితులు, 6 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్షాలు ఈరోజు మరి కరెంటు రావడం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న అధ్యక్ష. ఒకటే చెప్తా ఉన్నాను, సాంకేతిక లోపం ఉంటే ఎక్కడైనా ఇబ్బంది రావచ్చు, కానీ డెఫినెట్గా వ్యవసాయానికి అనుకూలమైన కరెంటును మాత్రం ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కరెంటుకు వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తును మాత్రం తప్పకుండా ప్రజలకు, రైతులకు అందిస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా దళిత బంధు అధ్యక్ష, మరి అనగాన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే ఈ దళిత బంధు అధ్యక్ష. ప్రతి దళిత కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి, వారిని కూడా మరి ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది 10 లక్షల రూపాయలను వారికి నేరుగా వాళ్ళు చేసుకునే వ్యాపారానికి కావచ్చు,
వారు ఏ విధానానికైతే మరి ఆ స్వావలంబన కోరుకుంటారో వాటి కోసం ఖర్చు చేయడం కోసం ఈ సంపదను పెట్టుబడిగా పెట్టడం కోసం వారికి స్వావలంబన చేకూరుస్తూ ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో 17,700 కోట్లను దళిత బంధుకు ప్రతిపాదించినందుకు గౌరవ మంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దళితులకు మరి ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా 20 లక్షల రూపాయలు అందించడం, మరి 953 మందికి కూడా లబ్ధి జరిగింది అధ్యక్ష. వారి తరఫున కూడా మీకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గిరిజన సంక్షేమ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష గిరిజనుల తరఫున. ఎందుకంటే ప్రభుత్వము ఏర్పడినప్పుడు ఏదైతే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న సందర్భంలో గిరిజనుల సంఖ్య తక్కువ ఉండేనో, తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనులు ఒక్క దగ్గరికి రావడం వల్ల సంఖ్య పెరిగిన సందర్భంలో వారికి ఆ రేషియో పరంగా వారికి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారి అధ్యక్ష. వారు మరి ఈ జనాభా ప్రాతిపదికన విద్య ఉద్యోగ విషయంలో వారికి 10% రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా మంచి చర్యగా మేము భావిస్తూ, అదేవిధంగా తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, నా తాండా నా పాలన అనే విధంగా వారికి హక్కు ఇవ్వడం, అదేవిధంగా రోడ్లు వేయడం, వాటి కోసం రోడ్ల కోసం నిధులు మంజూరు చేయడం, రెసిడెన్షియల్ స్కూలు 183 రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటు కావచ్చు, ఆదివాసీ బంజారా భవన్స్ కావచ్చు, అదేవిధంగా కొమరం భీం, అదేవిధంగా సేవాలాల్ మహారాజుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష. గతంలో సమ్మక్క సార జాతరకు ఒక్క పైసా కూడా కేటాయించేవారు కాదు ప్రభుత్వము, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సారక్క జాతరను ఘనంగా జరుపుతూ నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అక్కడ మరి నిన్న వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటి జోడో యాత్ర సందర్భంగా సమ్మక్క సారలమ్మను మేము చాలా ఘనంగా చేస్తామని చెప్పుకుంటుండ్రు. హాస్యాస్పదం అధ్యక్ష. గతంలో వారు ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా ఒక అమ్మవారి జాతరనో, ఒక పండుగనో, ఒక సంస్కృతినో, ఒక సాంప్రదాయాన్నో గౌరవించని వాళ్ళు, బతుకమ్మ పండుగను అధికారికంగా జరపని వాళ్ళు, రంజాన్ను కానీ మరి అదేవిధంగా క్రిస్మస్ను కానీ అధికారికంగా జరపని వాళ్ళు, సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఏడుపాయల జాతర కావచ్చు, ఏ జాతరనైనా కానీ జాతరలాగా చూడకుండా, బోనాలను బోనాల పండుగగా చూడకుండా తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని మరి విధ్వంసం చేసే కార్యక్రమంలో వాళ్ళు భాగం పంచుకొని ఈరోజు కొత్త మాటలు మాట్లాడుతూ మరి ప్రభుత్వాన్ని విమర్శించే వరకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారు గతంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పాలకుల వల్లనే తెలంగాణ నష్టానికి లోనైంది గతంలో అని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా మరి మిషన్ కాకతీయ ద్వారా గౌరవ కేసీఆర్ గారు మంచి పథకాన్ని తీసుకొచ్చి చెరువులు నింపే ప్రక్రియకు మొదలుపెట్టడం వల్ల చేపల పెంపకం కూడా పెరిగింది అధ్యక్ష. ఒకప్పుడు మత్స్య సంపద అంటే వేరే రాష్ట్రాలను చూపెట్టుకునే వాళ్ళం, అప్పుడు మనం దిగుబడి చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు బ్లూ రెవల్యూషన్ ద్వారా మన సంపదను పెంచుకొని మనం ఎగుమతి చేసే స్థాయికి రావడం జరిగింది అధ్యక్ష. మరి మత్స్య సంపద పెరిగింది. దాదాపు 2021-22లో 3.9 లక్షల టన్నుల మత్స్య సంపదను మనం సాధించుకోగలిగిన అధ్యక్ష. మరి ఇది దాదాపు 5,860 కోట్లకు సమానం అధ్యక్ష. అంత సంపదను మత్స్యకారులకు మనము అందించగలిగినాం. ఇది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన బ్లూ రెవల్యూషన్ అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అధ్యక్ష. ఇది ఎంత మంచి పథకం అంటే, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అక్కడ బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనమామ లెక్క ఆడబిడ్డ పెళ్లి కోసం సాయం చేస్తూ ఉన్నారు. నిజంగా మేనమామలకు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉన్నాయి, కానీ వాళ్ళు సాయం చేస్తున్నారో లేదో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒక మేనమామ లెక్క ఈ పెళ్లి అమ్మాయి కోసం 1,116,000 సాయం చేస్తున్న అధ్యక్ష. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకం అధ్యక్ష. 12,469 ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల కింద మనము 10,416 కోట్లు ఇప్పటికీ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అంటే 12,469 మంది ఆడబిడ్డలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి వల్ల వాళ్ళ కళ్యాణంలో ఖర్చుల నిమిత్తం ₹1,00,000 అందినాయి అధ్యక్ష. మరి ఇంకొక మంచి విషయం ఏంటంటే 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికే పెళ్లి చేస్తున్నారు కాబట్టి బాల్య వివాహాలు కూడా అసలు జరగడం లేదు అధ్యక్ష. ఒక మంచి సామాజిక బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకున్నట్టు అయింది అధ్యక్ష. అదేవిధంగా మా అక్క చెల్లెలు మహిళా మనులకు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల రూపంలో కావచ్చు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాల ద్వారా కావచ్చు, షాదీ ముబారక్ లాంటి పథకాల ద్వారా కావచ్చు,
మరి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మిషన్ భగీరథ లాంటి మంచినీళ్ళ పథకం ద్వారా కావచ్చు, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలను ఆదుకుంటుంది అధ్యక్ష. మానవ సంపద అన్నిటికంటే చాలా విలువైనది. మానవ సంపదను మనం కాపాడుకోవాలంటే, ఆరోగ్యవంతమైన మానవ సంపదను కాపాడుకోవాలంటే బిడ్డ పుట్టక ముందే వారి యొక్క భవిష్యత్తును, వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తీసుకొచ్చిన పథకమే ఆరోగ్య లక్ష్మి పథకం అధ్యక్ష. ఆ పథకానికి మరి నీతి ఆయోగ్ కూడా ప్రశంసలు అందించడం జరిగింది అధ్యక్ష. 100% అంగన్వాడీ కేంద్రాలలో ఈ ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, బాలింతలు కావచ్చు, వారికి పౌష్టికాహారాన్ని అందించడం, అదేవిధంగా పిల్లలకు కూడా బాలామృతాన్ని అందించడం, అంతేకాకుండా ఏదైతే కేసీఆర్ కిట్ ఉందో దాని ద్వారా మరి ఆడబిడ్డలు మంచి ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది ఆడపిల్ల ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 రూపాయలను కూడా కేసీఆర్ కిట్ ద్వారా వాళ్ళకు ఆట వస్తువులతో పాటుగా అలా అమ్మాయికి పుట్టిన పాపకు తల్లికి అందించే విధంగా వస్తువులను ఏర్పాటు చేసి, ముఖ్యంగా గవర్నమెంట్ ఆసుపత్రులలో ఈ ప్రసూతులు పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తాను. మా మెదక్లో ఎంసీహెచ్ హాస్పిటల్ కొత్తగా నిర్మించబడింది అధ్యక్ష. నిజంగా కూడా గతంలో 2014 కంటే ముందు ఆ ఎంసీహెచ్ హాస్పిటల్లో కేవలం 100-110 ప్రసూతులు మాత్రమే జరిగేది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్న నిర్మించుకున్న కొత్త హాస్పిటల్లో ఒక్క నెలలోనే 405 ప్రసూతులను నమోదు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక్క రోజులో డాక్టర్లను కూడా అభినందిస్తా ఉన్నాను. ఒక్క రోజులో 24 గంటల్లో 25 ప్రసూతులు మెదక్ హాస్పిటల్లో జరిగినాయంటే మరి ఇది ఆరోగ్యపరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మంచి చర్యలకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, ఆశా వర్కర్లకు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆడవాళ్ళ భద్రత, మహిళల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారు షీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీ సంక్షేమం 2014 కంటే ముందు 2014 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి 2023 వరకు 8,581 కోట్లను మైనార్టీ వెల్ఫేర్ కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,286 కోట్లు ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో 203 మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం కాకుండా వాటిని అప్గ్రేడ్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈసారి మైనార్టీ సంక్షేమం కోసం 2,200 రూపాయలు కేటాయించడం అభినందనీయం అధ్యక్ష. అదేవిధంగా హరితహారం అధ్యక్ష, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా భావించే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం గ్రీన్ కవరు 7.70గా పెరిగిందని చెప్పొచ్చు అధ్యక్ష. అంటే రాబోయే భవిష్యత్ తరాలకు ఒక ఆకుపచ్చని తెలంగాణ అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 7.70గా గ్రీన్ కవరేజ్ను పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే అది దాదాపు 5.13 లక్షల ఎకరాలకు సమానం అధ్యక్ష. అందుకనే ఇందు లేదు అందు గలదని సందేహం వలదు, ప్రగతి ఎందెందు వెతికి చూసిన అందందే గలదు అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆలోచన వల్ల. అదేవిధంగా విద్యారంగం అధ్యక్ష, విద్యావంతులతో నిండిన సమాజం అభివృద్ధి పథంలో నడిపించడానికి మరి అభివృద్ధి పథంలో నడిపించగలుగుతుంది సమాజాన్ని. విద్యా వికాసాన్ని సాధించిన సమాజాలు ముందంజలో ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గతంలో 293 అరకొర వసతులతో 131,000 విద్యార్థులు మాత్రమే చదువుకునే వాళ్ళు గురుకుల పాఠశాలలో. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1,002 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడమే కాకుండా 5,59,000 విద్యార్థులకు దాంట్లో చదువుకునే అవకాశాన్ని కల్పించి వారికి చక్కటి భోజనాన్ని అందించి వారికి ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తూ వారికి చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీన్ని కూడా 3,000 ఈ విద్యా రంగానికి కూడా 3,400 కోట్ల బడ్జెట్లో కేటాయింపులు చేసినందుకు మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఊరు మనబడి అనే కార్యక్రమం బృహత్కరమైనది అధ్యక్ష. చాలా మంచి కార్యక్రమం. గవర్నమెంట్ పాఠశాలను కూడా ప్రైవేటు పాఠశాలకు తీరుగా తీర్చిదిద్దే విధంగా
ధీటుగా తీర్చిదిద్దే విధంగా అన్ని వసతులను కల్పిస్తూ మన ఊరు మనబడి కార్యక్రమానికో మరి నిధులు కేటాయించడం జరిగింది. పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఫిబ్రవరి 2 రోజు మరి మేమందరం కూడా వెళ్ళి మన ఊరు మనబడిలో పాఠశాలను కూడా కంప్లీట్ చేసుకున్న పాఠశాలను కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే వాటన్నిటి కూడా బాలురకు బాలికలకు మరి వసతి కల్పించే విధంగా తయారు కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే మరి మాతృ మరణాలను కూడా తగ్గించగలిగినాం, శిశు మరణాలను కూడా తగ్గించగలిగినాం. అదేవిధంగా కంటి వెలుగు అనే ప్రోగ్రాం అధ్యక్ష, అద్భుతమైన ప్రోగ్రాం అధ్యక్ష. కంటి వెలుగు అనేది ప్రతి గ్రామంలో నేత్ర శిబిరాలను ఏర్పాటు చేసి పెద్ద మనుషులకు అంటే దాదాపు 18 సంవత్సరాల ఎబో నుండి పెద్ద మనుషుల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి గతంలో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ విడత చేపట్టినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఇంకా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో కూడా మరి మీ చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది తప్పకుండా అంటే 100 రోజుల్లోనే మనం ఇంతమందికి కంటి పరీక్షలు చేసి వారికి అద్దాలు అందించే ప్రక్రియను మొదలుపెట్టినాం కాబట్టి తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ రికార్డు కూడా ఎక్కబోతుందనడానికి ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకోటి అధ్యక్ష, ఈ హెల్త్ పరంగా చూసుకుంటే జిల్లాకు మెడికల్ కాలేజ్ నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలి అధ్యక్ష. మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెడుతుంది. తెలంగాణ రాష్ట్రం అంటేనే చిన్న చూపు. అట్లాంటిది గౌరవ కేసీఆర్ గారు చెప్పాను కదా ఇందాక, గౌరవ కేసీఆర్ గారు తలుసుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేది చాలా అందరూ కూడా తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మా మెదక్ జిల్లాకు కూడా ఈ విడత తొందరలోనే ఆ కాలేజీని కూడా మా మెదక్ కూడా మంజూరు చేసి గౌరవ కేసీఆర్ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభింపజేయాలని కూడా నేను గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అధ్యక్ష, నిజంగా కూడా పల్లెల్లో గతంలో పల్లెలు అంటేనే గ్రామంలో నివసించడం అంటేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి పట్టణంలో నివసించే వాళ్ళు గ్రామాలకు రాకపోదురు అధ్యక్ష. పల్లెల్లో ఏముంటుంది ఏముండదు అనే విధంగా వాళ్ళ వివరణ ఉండేది. కానీ ఈరోజు కరెంటుతో పాటుగా హరితహారం చెట్లు, అదేవిధంగా రోడ్లు, కరెంటు పరిస్థితి మెరుగైంది. చెరువులలో నిండా నీళ్లున్నాయి. మరి వాటిలో చిన్నప్పుడు ఈతలు కొట్టే చిన్నపిల్లల ఆటలు గుర్తొస్తూ ఉన్నాయి అధ్యక్ష, చెరువులను చూస్తూ ఉంటే. అదేవిధంగా పల్లె ప్రగతి ద్వారా నిధులను కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పల్లెలను బాగు చేసే క్రమంలో అక్కడ చెత్తను సేకరించడమే కాకుండా డంప్యాలను నిర్మించడం, అదేవిధంగా శ్మశాన వాటికలు నిర్మించడం, పల్లె ప్రకృతి వనాలను ఒక పార్కులను కూడా ఏర్పాటు చేసుకోవడం, పల్లెలను చూస్తూనే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది పల్లె ప్రగతి దేశంలోనే మరి పేరెన్నికగన్న పల్లె ప్రగతి అధ్యక్ష. దీని ద్వారా మరి మనకు ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. అవార్డుల కోసం తెలంగాణ పల్లెల్ని ఎన్నుకున్నది కేంద్ర ప్రభుత్వమే. కానీ ప్రశంసించడానికి మాత్రం ముందుకు రాదు, నిధులు కేటాయించడంలో కూడా ముందుండదు. కేవలం అవార్డుల వరకే పరిమితమైంది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా ఐటీ రంగం అధ్యక్ష, ఐటీ రంగాన్ని మరి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాప్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కంకణం కట్టుకుంది అధ్యక్ష. అదేవిధంగా ఆధునిక పరిజ్ఞానం అందుకోవడం కోసం విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 21,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు రావడం గర్వించదగ్గ విషయం అధ్యక్ష. టీ హబ్ను, వి హబ్ను, టీ వర్క్స్ అని రీచ్ సంస్థ ద్వారా మరి ఇవి సేవలను అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్యనే టీ హబ్ 2.0గా కూడా కేసీఆర్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం ఆనందదాయకం అధ్యక్ష. మరి గౌరవ ఐటీ శాఖ మంత్రులను పెట్టుబడులు తీసుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉద్యోగ నియామకాల అధ్యక్ష, నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ట్యాగ్ లైన్ ఉందో నీళ్లు నిధులు నియామకాల విషయంలో కూడా గతంలోనే 1,43 ఉద్యోగాలకు మరి ఉద్యోగాలు ఇచ్చి తదనంతరం 2022లో మొన్న జరిగిన ఉద్యోగ విషయంలో కూడా 80,000 పోస్టులకు
రిక్రూట్ చేస్తామని చెప్పడం ఆనందదాయకం అధ్యక్ష. వాటి కోసం కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకంలో లోకల్ క్యాడర్ కోసం కృషి చేయడం జరిగింది. అంతకుముందు రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 371D ప్రకారము మరి 60-40-70-30 అలాంటి రేషియో మెయింటైన్ అవుతుండే అధ్యక్ష. కానీ దాన్ని మార్చి గౌరవ కేసీఆర్ గారు కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించడం జరిగింది. 33 డిస్టిక్లలో కూడా 33 డిస్టిక్లను 7 జోన్లు 2 మల్టీ జోన్లుగా విభజించి అటెండర్ నుండి ఆర్డీఓ వరకు కూడా 90% లోకల్ వాళ్ళకే కేటాయిస్తామని చెప్పడము ఆనందదాయకం. లోకల్లో ఉన్న అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఆర్ఎన్బి అధ్యక్ష. ఆర్ఎన్బి శాఖ ద్వారా మరి వంతెనలు కావచ్చు, ఎన్నో రోడ్లను కూడా మనం వేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ముఖ్యంగా ఇప్పుడు సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఆర్ఎన్బి రోడ్ సైడ్ బిల్డింగ్స్ ద్వారా కలెక్టరేట్లు అదేవిధంగా భవనాలు కట్టుకోవడం కాదు, ఈసారి హౌసింగ్ను కూడా దాంట్లో ఆ స్కీమ్లో పొందుపరచుకోవడం జరిగింది. ఆర్ఎన్బిఏ హౌసింగ్ స్కీమ్ను చేపడుతుంది కాబట్టి మరి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఇల్లు లేని పేదవారు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చే స్థలం ఉండి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న పేదవారికి మరి 3 లక్షల రూపాయలు ఇస్తా అన్న గౌరవ కేసీఆర్ గారు ఆమె నిలబెట్టుకుంటూ ఈ శాఖకు మరి 2,500 కోట్లు ప్రతిపాదించడం ఆనందదాయకం. దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఒక 3,000 ఇళ్లను ఇచ్చుకునే అవకాశం కూడా దీని ద్వారా ఉంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అయితే సాధించిన దానికి సంతృప్తి చెంది అక్కడే ఆగిపోకుండా అక్కడే ఆగిపోవడం కార్యశూరుల లక్షణం కాదు అధ్యక్ష. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందడుగు వేయడమే మన ముఖ్యమంత్రి గారి నైజం. ఇంకొకటి చెప్పాలి అధ్యక్ష, ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. సో ఏదో దేశభక్తి గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు అధ్యక్ష, దేశభక్తి అంటే కేవలం దేశాన్ని ప్రేమించడమే కాదు, దేశంలోని ప్రతి మూలను ప్రేమించడం, దేశంలోని ప్రతి పౌరుణ్ణి ప్రేమించడం, దేశంలోని ప్రతి పౌరునికి స్వాలంబన కల్పించడమే దేశభక్తి అంటే అధ్యక్ష. వీళ్ళ మీనింగ్ వేరే అధ్యక్ష. దేశభక్తి అంటే పేట్రియాటిజానికి పేటెంట్ హక్కులు తీసుకున్నట్టు మాట్లాడతారు, దేశభక్తి అంటే మాదే అని వాళ్ళు జబ్బలు కొట్టుకుంటారు. కానీ ఈ శాసనసభ వేదిక ద్వారా వాళ్ళను ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. బీజేపీ నాయకత్వాన్ని వాళ్ళు చెప్పుకునే విధానాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలు రెండుగా చూపడమే దేశభక్త, బీజేపీ పాలిత రాష్ట్రాలను మాత్రమే సరిచేసి మిగతా రాష్ట్రాలకు ఉరివేయడం దేశభక్త, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోయాలనుకోవడం దేశభక్త, విభజన హామీలు నెరవేర్చకుండా తొండి చేసుడు దేశభక్త, మాకు కావలసిన నిధులు రాకుండా నిధులు ఇవ్వకుండా తొండి చేసుడు మొండి చేసి చూపెట్టుడు దేశభక్త. ఎక్కడ